discussing one more new concept, that is లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్. అంటే మనం ఫంక్షన్స్ అనే మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ వీక్లో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఫంక్షన్స్కి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. దట్ వన్ ఈజ్ లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్. లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేయాలంటే డిస్కస్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే పైథాన్లో వన్ ఆఫ్ ద కీ థింగ్ అనమాట ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దానికంటే ఏమంటారు మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ని స్టార్ట్ చేసుకునే ఏమంటారు మనం ఏం చేద్దామంటే వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఆన్ ప్రీవియస్ సెషన్స్, మనం ఏవైతే ప్రీవియస్ సెషన్ డిస్కస్ చేసామో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒకసారి రీక్యాపింగ్ అనేది చేసేద్దాం. లేటర్ ఈరోజు సెషన్ రెజ్యూమింగ్ అనేది చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది ఆ కాన్సెప్ట్? ఆబ్జెక్ట్ అనే ఒక న్యూ టెక్నిక్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వసంత డూ యు నో? సతీష్ డూ యు నో? నో సార్. ఓకే, అంటే ఏం చెప్పారంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్కి ఒక దాన్ని తీసుకెళ్ళి ఒక వాల్యూని అసైన్ చేస్తాం కదా, ఈ వాల్యూని ఏమని పిలుస్తారంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాం కోడ్ రాసేటప్పుడు ఒక వాల్యూని ఒక వేరియబుల్కి ఏం చేస్తాం అసైన్ అనేది చేస్తాం కదా. అంటే ఆ వాల్యూ అంటే ఏమని ఎలాంటి వాల్యూస్ని మనం అసైన్ చేస్తాం వేరియబుల్కి? స్ట్రింగ్ రూపంలో ఉండే వాల్యూస్ని కానీ, ఇంటీజర్ రూపంలో ఉండే వాటిని కానీ, ఫ్లోట్ రూపంలో ఉండే వాటిని కానీ, లేదా లిస్ట్ రూపంలో ఉండే వాటిని కానీ, ఇంకా పోలి రకాల వాటిని మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తామా లేదా? కావాలంటే ఒకసారి చూద్దాము. ఓకే, మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాము, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నాం ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు అని పెట్టి 1 అని పెడుతున్నామా, దీన్ని ఏమంటారు? ఇక్కడ ఉన్న ఈ థింగ్ని ఏమని పిలుస్తారంటే వాల్యూ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న దీన్ని ఏమని పిలుస్తారంటే ఏ అనేదాన్ని ఏమని పిలుస్తారు? వేరియబుల్ అని పిలుస్తారు. అంటే మన పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఒక వేరియబుల్కి ఏం చేస్తున్నాం అసైన్ చేయడం అనేది చేస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని ఏం చేస్తున్నాం వేరియబుల్కి అప్లై చేయొచ్చు. ఒకసారి ఇంటీజర్ని, ఒకసారి స్ట్రింగ్ని, ఒకసారి ఫ్లోట్ని, ఒకసారి లిస్ట్ అనే వాటిని అప్లై చేస్తున్నాం. ఈ వాల్యూస్ ఏవైతే మనం ఇస్తామో ఈ వాల్యూస్ అన్నిటిని కలిపితే ఏమని పిలుస్తారంటే ఈ వాల్యూస్ అని చెప్పారనమాట. ఆ వాల్యూస్ ఏదైతే అసైన్ చేస్తామో ఒక వేరియబుల్కి ఆ అసైన్ చేసే ఆ వాల్యూని ఏమని పిలుస్తారంటే బ్యాక్ ఎండ్ కమ్యూనిటీలో ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఓకే, అంటే మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ అనే దానిని ఏం చేస్తాము ఒక వేరియబుల్కి అసైన్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే, ఇది అందరికీ తెలిసినట్లనే ఇంకెవరికైనా సెట్ అవుతుంది. ఓకేనా? రేపొద్దున 1 అంటే ఏంటిది? ఏ ఈక్వల్ టు 1 అన్నాను. వాట్ డూ యూ మీన్ బై 1 అంటాను. 1 అంటే ఏం చెప్తారు? 1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? అంతేగాని 1 1 1 అని చెప్పకూడదు. డబల్ కోట్స్లో ఏ పెట్టానుకో స్ట్రింగ్ ఏ అని చెప్పకూడదు. దట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అని చెప్పాలన్నమాట. ఓకే, అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే అది స్ట్రింగ్ రూపంలో ఉన్న ఆబ్జెక్ట్ అని చెప్తారనమాట. ఓకేనా? ఓకే, అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం? ఆబ్జెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగు, ఫ్లోటు, ఇంటీజరు అండ్ ఇంకేం చేస్తాం లిస్ట్ టైప్లో ఉండే వాల్యూస్ని రోజు కూడా క్రియేట్ చేస్తాం కదా ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి. అలా క్రియేట్ చేసే ఈ థింగ్స్ని మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే బ్యాక్ ఎండ్ కమ్యూనిటీలో ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే, ఓకే అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము ఈ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనే దాని గురించి నేర్చుకున్నాం. ఐడెంటిఫైయింగ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము అనుకో ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీలో మనం ఎప్పుడు కూడా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తున్నాము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది
ఏమవుతుంది, కంప్యూటర్ మెమరీలోకి వెళ్ళి స్టోరేజ్ అవుతుందా. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్క్రీన్ షాట్ తీశాను. నా దగ్గర ఇప్పుడు ఒక సెషన్ జరుగుతుంది, ఆ సెషన్ స్క్రీన్ షాట్ తీశాను. స్క్రీన్ షాట్ తీయగానే వెంటనే ఏమైద్ది, ఎప్పుడైతే నేను స్క్రీన్ షాట్ తీస్తానో వెంటనే ఏమైద్ది, ఆ స్క్రీన్ షాట్ ఉండే పిక్ అనేది ఏమవుతుంది, నా కంప్యూటర్ మెమరీలోకి వెళ్ళేసి స్టోరేజ్ అవుతుందా లేదా, అవునా కాదా. అంటే ఎప్పుడైతే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందంటే కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. అది ఏ లొకేషన్లో స్టోరేజ్ అయింది, ఏ పొజిషన్లో స్టోరేజ్ అయింది అనేది చెప్పాలి అనుకో, అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఈ పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక చిన్న పని చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ అనేది కనుక మనం క్రియేట్ చేసేస్తాం అనుకో పైథాన్లో, వెంటనే ఏం చేస్తుందంటే కంప్యూటరు దాన్ని యూనిక్గా గుర్తుపెట్టుకోవడానికి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ was created ప్రీవియస్లీ, ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనే దానికి ఏం చేస్తుంది పైథాన్, ఏం చేస్తుంది, ఒక ఇంటీజర్ రూపంలో ఉంటే ఒక వాల్యూని ఏం చేస్తుంది, అసైన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అంటారు. అంటే వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో కంప్యూటర్ ఏం చేస్తుంది, దే విల్ గివెన్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్. అది ఏం చేస్తుందంటే యూనిక్ ఐడెంటిఫైయర్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు, మన ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీలో ఎక్కడ స్టోరేజ్ అయింది, ఏ లొకేషన్లో స్టోరేజ్ అయింది అనే దాన్ని మనం ఏం చేయొచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఐడి ఆఫ్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము, ఐడి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు దాకా ఏదైతే మనం సమ్మరైజ్ చేస్తామో ఆ సమ్మరైజ్ చేసిందంతా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే ఈ లిస్ట్ అనేది వస్తేనే మనకి బోల్డ్ అన్ని థింగ్స్ అనేవి వచ్చినట్టు అనమాట. ఈ లిస్ట్ అనేది నెక్స్ట్ 1 or 2 క్లాసెస్లో కంప్లీట్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక వాల్యూ ఏ అనే ఒక స్ట్రింగ్ నేనేం చేశాను, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను క్రియేట్ చేశాను. ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ని నేను క్రియేట్ చేసేసానో వెంటనే ఏం చేస్తుంది కంప్యూటరు దీన్ని ఏం చేస్తుంది, దానికి కంప్యూటర్కి వచ్చిన ఏంటిది, కంప్యూటర్కి ఏం తెలుసు, ఏబిసిడీలు XYZలు ఐఈలు ఇలాంటివి ఏం తెలియదు అనమాట. కంప్యూటర్కి తెలిసింది ఏంటంటే ఒకటే అనమాట. కంప్యూటర్కి తెలిసింది ఏంటి, బైనరీ లాంగ్వేజ్ అనమాట. ఓకే, ఎప్పుడైతే మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన దాన్ని మొత్తాన్ని ఏం చేస్తుందంటే బైనరీ లాంగ్వేజ్లో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మా బోర్డు ఏం చేశాడు, ఒక ఏ అనే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాడు. ఆ స్ట్రింగ్ అంటే ఏందో తెలియదు కదా, వెంటనే ఇలాంటి ఏలు ఎన్నో ఉండొచ్చు. అందుకని వెంటనే ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో న్యూగా ఏదైతే ఒక వార్డ్ని క్రియేట్ చేసేసానో దాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ అంటారు కదా. ఎప్పుడైతే మనం ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో కంప్యూటర్ దానికి ఏం చేస్తుందంటే ఒక టోకెన్ నెంబర్ ఇస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఐడి అని పిలుస్తారు అనమాట. ఓకే, అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో దానికి ఏం చేస్తుంది, యూనిక్గా ఆ ఆబ్జెక్ట్ని గుర్తుపట్టడానికి మనకి ఏం చేస్తుందంటే ఒక ఐడిని ఇస్తుంది అనమాట. ఈ ఐడిని ఏం చేస్తుంది, కంప్యూటర్ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఏ వార్డ్ని స్టోర్ చేసుకుంది అనేది మనం తెలుసుకోవాలి అనుకో, కంప్యూటర్ మెమరీలో ఏ వార్డ్ని స్టోర్ చేసుకున్నాము, అది ఏ లొకేషన్లో ఉంది, అలాంటి థింగ్స్ని కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఏంటిది అంటే ఐడి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్టు కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది కదా, దాని యొక్క ఎక్కడ స్టోరేజ్ అయింది,
ఏ లొకేషన్లో స్టోరేజ్ అయింది అనేది మనం తెలుసుకోవాలి అనుకో, అప్పుడు మనం హెల్ప్ చేయడానికి ఏం చేస్తుందంటే ఐడి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. దీన్ని కూడా మనం ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక వేరియబుల్ 1 అనే ఒక వాల్యూని నేనేం చేద్దామంటే స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఓకే, 1 అనే ఒక వాల్యూని క్రియేట్ చేశాను. 1 అంటే ఏంటిది? వాల్యూ అనుకుంది. 1 అనే ఒక ఇంటీజర్ అంటే దీన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏ ఆబ్జెక్ట్ని? ఇంటీజర్ రూపంలో ఉన్న ఒక వాల్యూని నేనేం చేశానంటే క్రియేట్ చేశాను. ఎప్పుడైతే దీన్ని క్రియేట్ చేసేసానో కంప్యూటర్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంది? దీన్ని 1 రూపంలో గుర్తుపెట్టుకోదు. దీన్ని ఏం చేస్తుంది? బైనరీ లాంగ్వేజ్లోకి మార్చుకుంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు కదా, మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. 1 అంటే ఎంత అని తెలుస్తుంది. తర్వాత మనం తెలుసుకున్నాం కదా, ఏ నెంబర్ అంటారని చెప్పుకున్నాం కదా, ఏదో ఒక నెంబర్తో పిలుస్తారు. ఏ అనేది స్ట్రింగ్ ఏ కనుక ఇచ్చామనుకో దాన్ని ఒక రూపంలో స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను. గుర్తుండయ్యా? ఓకే, అవన్నీ ఏమో తెలియదు. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే ఒక వాల్యూ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానో వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుంది? దాన్ని యూనిక్గా గుర్తుపట్టడానికి ఏం చేస్తుందంటే ఒక ఐడిని ఏం చేస్తుందంటే యూనిక్ ఐడెంటిఫైర్ ఒక ఇంటీజర్ రూపంలో ఉంటే ఒక నెంబర్ సహాయంతో ఏం చేస్తుంది? దాన్ని సేవ్ చేసుకుంటుంది. అది ఎక్కడ చేసుకుంటుంది? కంప్యూటర్ మెమరీలో బోల్డ్ అంత మెమరీ ఉంటుంది కదా, పర్టికులర్గా ఏదో ఒక లొకేషన్లోకి వెళ్ళి ఏం చేస్తుందంటే దాన్ని సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఆ సేవ్ చేసుకున్న దాన్ని ఎక్కడ సేవ్ చేసుకుంది అనేది తెలుసుకోవాలి అన్న ఆ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని ఈజీగా మనం మళ్ళీ తెచ్చుకోవాలి కంప్యూటర్ మెమరీలోకి. అలా తెచ్చుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటారు. ఆ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసామనుకో ఆ ఆబ్జెక్ట్ని అలా వదిలేయకూడదు. ఆ ఆబ్జెక్ట్కి మనం ఏం చేయాలి? ఒక రెఫరెన్స్గా ఏం చేయాలి? ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి మనం ఏం చేయాలి? దీన్ని అసైన్ చేయడం అనేది చేయాలన్నమాట. అలా అసైన్ చేయాలంటే నేనేం చేశాను చూడు, ఒక రెఫరెన్స్గా ఒక ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దానికి నేనేం చేశానంటే ఈ ఆబ్జెక్ట్ని అసైన్ చేశాను. ఓకే, ఆ తర్వాత నేనేం చేశానంటే నేను స్టోర్ చేసుకున్న వాల్యూ, నేను ఏదైతే క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ లోపల ఉందో లేదో చూసుకుందాం అనుకున్నాను. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తాము? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి రెఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ని నేను క్రియేట్ చేసి పెట్టాను అనమాట. వెంటనే నాకు ఏమైంది అనేది చూసేసాను అనమాట. ఓకే, ఏమైందో చూస్తే నాకు అప్పుడు ఏమర్థమైంది? ఓకే, నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గానే ఉంది అని నాకు అర్థమైపోయింది. ఓకే, అంటే బ్యాక్ అండ్ కమ్యూనిటీలో మనం ఏం చేస్తాము? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాము? ఒక వేరియబుల్కి అసైన్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకున్న రెఫరెన్స్ ఎలిమెంట్ లోపల ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదనేది చెప్పాలి అంటే ఏం చేస్తాము? ప్రింట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్తో చెప్తారనమాట. ఓకే, ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్ళాను. ఇంకో కాన్సెప్ట్ ఏంటి? నేను ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుంది? దాన్ని యూనిక్గా గుర్తుపెట్టుకుంటుంది. దాన్ని సేవ్ చేసుకుంటుంది కదా, ఆ సేవ్ చేసేటప్పుడు దాన్ని యూనిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక నెంబర్ ఇస్తుందని చెప్పాను కదా, ఆ నెంబర్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి అనుకున్నాం. ఆ నెంబర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు? మన ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీలో ఎక్కడ స్టోరేజ్ అయింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ నెంబర్ ఎంతో తెలుసుకోవాలి అనుకో అప్పుడు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఐడి హాఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి వాల్యూ పేరు ఇచ్చిన వేరియబుల్ నేమ్ ఇచ్చినా కానీ మనకి ఏమైంది అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్టు కంప్యూటర్లో సేవ్ చేసుకునేటప్పుడు దానికి ఏం చేస్తుంది? ఒక యూనిక్ నెంబర్ ఇస్తుంది కదా, ఆ నెంబర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకో ఐడి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఆ నెంబర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇలా కంప్యూటర్ ఏం చేసింది? మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆ ఆబ్జెక్ట్ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఈ 2 టెక్నిక్స్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి వీటి మీద? మళ్ళీ రిపీట్ చేయకూడదు అనమాట. ఓకే, ఎనీబడి? సార్
ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే మరొక టెక్నిక్ గురించి చూద్దాం. మరొక టెక్నిక్‌ని కూడా నేర్చుకున్నాం. మనం నేర్చుకునే టెక్నిక్స్ అన్నిటిని కూడా దేని మీద అప్లై చేస్తున్నాము? లిస్ట్స్ అనే కాన్సెప్ట్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా ఒక లిస్ట్ లోపల ఏ వాల్యూని రీప్లేస్ చేస్తే అది ఆ లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ వాల్యూని మారిస్తే ఆ లిస్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది అనే వాటి గురించి నేను ఏం చేద్దామంటే తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకునేటప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే 9 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట లిస్ట్స్. అంటే ఒక లిస్ట్ అనేది వర్కింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ తెలుసుకున్నాం. మనం లాస్ట్ సెషన్స్ అన్ని దేని మీద చేస్తున్నామంటే ఒక లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మీద మనం ఏం చేస్తున్నామంటే డీల్ చేయడం అనేది చేస్తున్నాం. ఆ లిస్ట్ అనే దాన్ని డీల్ చేసేటప్పుడు ఆ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, ఆ లిస్ట్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ అప్లై చేస్తారు, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ని మనం అప్రోచ్ అవ్వడం ద్వారా ఒక లిస్ట్తో మనం వర్క్ చేయగలము, ఇలాంటి థింగ్స్ అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి అంటే వాటి యొక్క టెక్నిక్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే 1 బై 1 డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాంట్లో ఫస్ట్ వన్ ఆఫ్ ద టెక్నిక్ అనేది ఏంటని చూద్దాం. ఓకే. దాంట్లో నేనేం చేస్తానంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్తో డీల్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏమని తీసుకున్నానంటే లిస్ట్ అండర్స్కోర్ ఏ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా. దాంట్లోకి నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ ఐటమ్ తీసుకున్నాను. ఏంటిది 1, 2, 3 అంటే దట్ మీన్స్ ఏంటి, దీని లైన్ మీనింగ్ ఏంటి, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఏ ఐటమ్స్ ఇంటీజర్ 1, 2, 3 అంటే 1, 2, 3 అనే ఇంటీజర్ రూపంలో ఉండే ఐటమ్స్ సహాయంతో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేశానంటే లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్కి ఏం చేశాను, అసైన్ చేశాను. ఓకేనా. ఇక్కడ దాకా ఎలా అసైన్ చేయడం, ఇలా క్రియేట్ చేయడం అందరికీ వచ్చు. ఈసారి నేను ఏం చేస్తానంటే వేరొక వేరియబుల్ తీసుకున్నాను. లిస్ట్ అండర్స్కోర్ బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయకుండా ప్రీవియస్గా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ లిస్ట్ని తీసుకొచ్చేసి ఏం చేశానంటే ఆ వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ ఏ అని పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి నేనేం చేశానంటే లిస్ట్ బి అని పెట్టాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. ఇలా కనుక మనం ఒక లిస్ట్ని కనుక క్రియేట్ చేసామనుకో దీనికి అవుట్పుట్ ఏం రావచ్చు. వాట్ ఈస్ ద 1 2 3 1 2 3 సార్. లిస్ట్ ఆఫ్ 1 2 3 లిస్ట్ ఆఫ్ 1 2 3 అని రావచ్చు అనమాట. ఎందుకని అలా వచ్చినాయి అంటే వన్ ఆఫ్ ద టెక్నిక్. అంటే మనం ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక వేరియబుల్లో పెట్టాం. ఇంకొక వేరియబుల్ న్యూ వేరియబుల్ తీసుకొని దానిలో ఒక లిస్ట్ని పెట్టినా కానీ లేదా వేరియబుల్ ఉంచినా కానీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ దాంట్లో ఏవైతే స్టోర్ చేసామో ఆ వాల్యూస్ని మాత్రం మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. లిస్ట్ ఏ అంటే మీ అందరికీ తెలుసు, లిస్ట్ ఏ అంటే వేరియబుల్ కాబట్టి దానిలో ఉన్న లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదో అది ఇచ్చేసింది. లిస్ట్ బి అంటే ఏం రావాలి, నాకు లిస్ట్ బిలో నేను ఏ లిస్ట్ ఆబ్జెక్ట్ పెట్టలేదు కదా. అలా పెట్టినప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే లిస్ట్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే వేరియబుల్స్ని ఎప్పుడు కూడా కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది మనకి షో చేయదనమాట. ఆ వేరియబుల్ లోపల మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ వాల్యూని మాత్రమే ఇస్తుంది. అలా ఇచ్చేటప్పుడు లిస్ట్ బి అని కొట్టంగానే ఏం చేసిందంటే లిస్ట్ బి అనగానే దాంట్లో లిస్ట్ ఆబ్జెక్ట్ ఏముందనేది చూసుకుంటుంది. లిస్ట్ ఆబ్జెక్ట్ ఏంటిది, లిస్ట్ ఏ అని ఉంది. లిస్ట్ ఏ అనేది ఆబ్జెక్ట్ కాదు కదా, అది ఏంటిదంటే వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్ లోపల ఏ డేటా ఉంది అనేది చూసుకుంటుంది. ఆ చూసుకోగానే ఏముందంటే స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ అంటే లిస్ట్ 1 2 3 అనే ఐటమ్స్తో ఉన్న ఒక లిస్ట్ ఉంది అనేసి అర్థమైంది. ఆ లిస్ట్ని మాత్రం మనకి ఏం చేసింది కంప్యూటర్ ప్రింట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే. అంటే ఇంక్లూడింగ్ ఒక వేరియబుల్ లోపల ఇంకొక వేరియబుల్ పెట్టినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే వేరియబుల్ అనేది వాల్యూగా రాదు. ఆ వేరియబుల్ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఏమవుతాయి అంటే వాల్యూ రూపంలో మనకు రావడం అనేది జరుగుతుంది అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఇది సెకండ్ టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఎస్. లిస్ట్ బిలో నేను లిస్ట్ ఆబ్జెక్ట్ని పెట్టకుండా
వేరియబుల్ని కనుక ఇచ్చాను అనుకో, అప్పుడు ఆ వాల్యూస్ అనేది ఎట్లా తీసుకుంటుందంటే వేరియబుల్ని ప్రింట్ చేయకుండా ఆ వేరియబుల్ లోపల ఉన్న లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ని మాత్రమే ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ప్రింట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. థ్రాడ్ టెక్నిక్లోకి వెళ్తాం. థ్రాడ్ టెక్నిక్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే థ్రాడ్ టెక్నిక్లోకి వెళ్ళే ముందులో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇదే కోడ్లో నేనేం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్ బి స్క్వేర్ బ్రేసెస్ నేనేం చేశానంటే ఏం చేశాను 2 అనేది తీసుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈక్వల్ టు 9 అని పెట్టాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? What is the output of this given code? One, two, three, 1, 2, 9. యా, అప్పుడు ఏం జరిగిందనేది చూద్దాం. ఓకేనా. ఈ టెక్నిక్స్ అనేది నేను అక్కడ ఐడీస్ అనేది మనకు అంత యూజ్ఫుల్ ఉండదు అనమాట. సో మనకి ఐడీస్తో మనకు సంబంధం లేదు. సో ఈ టెక్నిక్స్ గురించి మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే క్లియర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే 129. యా, అంటే నాకేమనిచ్చిందంటే లిస్ట్ ఏ లిస్ట్ బి అనే వాల్యూస్ ఏముంటాయి అనేది చూస్తే నాకేమైందంటే 129 అనే ఇంటీజర్స్తో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది, మళ్ళీ 129 అనే ఇంటీజర్ వాల్యూస్తో కూడిన ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. వై ఎందుకు ఇలా క్రియేట్ అయిందంటే దట్ ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ అనమాట. థర్డ్ లైన్ చూడండి. థర్డ్ లైన్లో నేను ఏం చేశానంటే అక్కడ ఒక స్టెప్ చేశాను అనమాట. మ్యూటబుల్ అనే ఒక స్టెప్ని అప్లై చేశాను. మ్యూటబుల్ అంటే ఏంటిదంటే ఒక నంబర్ నేను ఏం చేశాను లిస్ట్ బి ఆఫ్ 1 అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంది? స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో 1 అని పెట్టాను. దాన్ని ఏమని పిలుస్తారు? ఇండెక్స్ గుడ్. ఏ స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ జరిగిన ఈ స్టెప్ ఏమంటారంటే ఏ అనే దాన్ని వేరియబుల్ అంటారు, ఇక్కడ జరిగిన దాన్ని ఇండెక్స్ అంటారు, స్క్వేర్ బ్రేసెస్ అంటే ఒక వేరియబుల్ స్క్వేర్ బ్రేసెస్ దానిలో ఇండెక్స్ కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ అంటారు. ఎప్పుడైనా సరే యాక్సెసింగ్ చేసేసేటప్పుడు మనకి ఏమైంది, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ నుండి ఆ ఇండెక్స్ పొజిషన్కి సంబంధించిన వాల్యూ వస్తుంది. అదే లిస్టుల్లో మనం ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1 ఈక్వల్ టు 4 అని పెట్టానుకో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్ లోపల 1 అనే ఇండెక్స్ ఉంది కదా, ఆ ఇండెక్స్ వాల్యూని నేను ఏం చేశానంటే అక్కడ ఏముందో నాకు తెలియదు, ఆ వాల్యూని ఏం చేశానంటే 4 అనే నెంబర్తో ఏం చేయమనంటే రీప్లేస్ చెయ్యి అని చెప్పాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకు దాని మీనింగ్ ఏంది? లిస్ట్ అండర్స్కోర్ బి స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 4 అని చెప్పాను. దాని మీనింగ్ ఏంది? ఈ మొత్తాన్ని ఏమంటారు? వేరియబుల్ అంటారు. ఓకేనా. వేరియబుల్ దాని పక్కనే ఉంది స్క్వేర్ బ్రేసెస్ ఉంది, ఒక ఇండెక్స్ ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చేశాను? యాక్సెసింగ్ చేశాను. ఏమని రాశాను? లిస్ట్ బి అనే వేరియబుల్లో సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇండెక్స్ వాల్యూ ఏముందో నాకు తెలియదు. ఆ వాల్యూని ఏం చేయమన్నంటే 4 అనే వాల్యూతో నేనేం చేయమన్నంటే అప్డేట్ చెయ్యి అని చెప్పాను. అలా చెప్పినప్పుడు ఏం చేసిందంటే కంప్యూటర్ ఏం చేసింది, మనం తీసుకుంది ఇంటీజర్ కానీ లేదంటే స్ట్రింగ్ కానీ ఫ్లోట్ కనుక అయితే ఏం చేస్తుందంటే అవన్నీ కూడా డినైడ్ అవుతుంది. ఎందుకంటే అవన్నిటిని ఏమంటారంటే ఇమ్యూటబుల్ అని పిలుస్తారు. ఇదే మనం తీసుకున్నది లిస్ట్ కాబట్టి ఏమైందంటే లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ కాబట్టి ఇలా ఏం చేయొచ్చు అంటే ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని వేరొక క్యారెక్టర్తో మనం ఏం చేయొచ్చు అంటే రీప్లేస్ అనేది చేయొచ్చు. అలా రీప్లేస్ అనేది చేయడం అనే దాన్ని మ్యూటబుల్ అని పిలుస్తారు. కాబట్టి ఈ స్టెప్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ని రీప్లేస్ చేసే టెక్నిక్ అని పిలుస్తారు. అలా చేయడానికి ఏం చేశానంటే 4గా మార్చు అని చెప్పేసాను. వెంటనే ఏం చేసేసింది దాంట్లో ఏదైతే సెకండ్ ఇండెక్స్ ఉందో దాని యొక్క వాల్యూని మార్చేసింది.
నాకు లిస్ట్ బి అనేది డైరెక్ట్గా లేదు. లిస్ట్ బి అనేది డైరెక్ట్గా లేదు కాబట్టి ఏముంది, లిస్ట్ ఏ అనే వేరియబుల్లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. అందుకోసం లిస్ట్ బి అంటే ఏంది, లిస్ట్ ఏనే కదా. లిస్ట్ ఏలో ఏం చెప్పాను, సెకండ్ ఇండెక్స్ అంతా 3. ఆ 3ని తీసేసి ఏం చేయమన్నాను, 4గా మార్చమన్నాను. అప్పుడు నాకు ఏమైందంటే డైరెక్ట్గా వెళ్ళేసేసి ఏం చేసిందంటే కంప్యూటర్ లిస్ట్ ఏ లిస్ట్ బిలో ఏం చేసిందంటే ఇలాంటి చేంజెస్ అనే వాటిని తీసుకొచ్చేసింది అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఏం చేసామంటే లిస్టులో ఒక వేరియబుల్ కనుక ఉంది అంటే అప్పుడు ఏం జరిగిద్దంటే ఆ లిస్ట్ మనం తీసుకున్న చేంజెస్ అనేది ఆ లిస్టుల మీద అప్లై కాకుండా ఏమైందంటే లిస్ట్ ఆబ్జెక్ట్స్ మీద అప్లై అయ్యి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనే వన్ ఆఫ్ ద టెక్నిక్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఎప్పుడైనా సరే ఒక ఇంక్లూడింగ్ ఒక వేరియబుల్ లోపల ఇంకొక వేరియబుల్ని కనుక పెడితే మనం ఏం చేస్తామంటే ఒక దానిలో చేంజెస్ చేస్తే ఏమైంది అంటే ఆ చేంజెస్ అన్నీ కూడా ఏమవుతాయంటే రెండు వేరియబుల్స్లో కూడా జరుగుతాయి, ఇంటర్లింక్గా ఉన్న వేరియబుల్స్లో అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అదే ఇక్కడ నేను తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఏ లిస్ట్ ఏ అండర్ స్కోర్ స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 2 = 9 అని పెట్టాను. ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్, అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఏమని రావచ్చు, ఏమని రావచ్చు సంజయ్, డూ యు నో? సతీష్, డూ యు నో? యా, ఏమని రావచ్చు అంటే ఏమని వచ్చింది, ఆ చేంజెస్ ఏమైంది, ఒక లిస్ట్లో కనుక చేంజెస్ చేస్తే ఆ లిస్ట్ దేనిలో అయితే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఏమవుతుందంటే ఆ చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా, ఇప్పుడు అందరికి డౌట్ క్లియర్ అయినట్టేనా? ఓకే, ఇప్పుడు మనం రెండో దాంట్లో తీసుకుంటాం, అనదర్ టెక్నిక్లో తీసుకుంటాం. 3 టెక్నిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది, 4th టెక్నిక్. యా, అండ్ ఆల్సో మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం, ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు లిస్ట్ ఏం తీసుకున్నాను, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక కోడ్ని ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ నేనేం చేశానంటే స్క్వేర్ బ్రేక్ ఆఫ్ 6, 7 అనే ఐటమ్స్ పెట్టాను. ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్, ఈ కోడ్కి అవుట్పుట్ ఏం రావచ్చు, ఇది అనదర్ టెక్నిక్ అన్నమాట. ఇంకా 2 టెక్నిక్స్ తెలుసుకుంటే మనకు అయిపోతుంది. ఈ టెక్నిక్ మీనింగ్ ఎవరికన్నా డౌట్ ఐడియా ఉంది? 1 2 3 6 7 1 2 3 6 7 దేనికి? లిస్ట్ అండర్ స్కోర్ ఏ లిస్ట్ ఏలో వాల్యూస్ ఏం రావచ్చు, 1 2 3 6 7. ఓకే, అలానే లిస్ట్ బికి లిస్ట్ బి కూడా అంతే వచ్చింది. ఒకసారి క్లియర్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఏమొచ్చిందంటే యా, అక్కడ పర్టికులర్గా చెప్పాను అనమాట. ఏం చెప్పాను, కంప్యూటర్ అనేది లిస్ట్ని లైన్ బై లైన్ తీసుకుంది. లిస్ట్ ఏ అంటే ఎంత తీసుకున్నాను, 1 2 3 అని తీసుకున్నాను. లిస్ట్ బి అంటే ఎంత తీసుకున్నాను, లిస్ట్ ఏ అన్నాను. లిస్ట్ ఏలో ఎంత ఉంది, 1 2 3 అనే ఐటమ్స్ ఉన్నాయి. అందుకని లిస్ట్ బి అంటే 1 2 3 అని రాసేసింది. తర్వాత కోడ్లోకి వెళ్ళాను, లిస్ట్ ఏని మాత్రమే చేంజెస్ చేయాలన్నాను. అప్పుడు లిస్ట్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఏ ప్లస్ లిస్ట్ బి, అంటే అక్కడ ఏముంది, లిస్ట్ ఏ అనేది ఏదైతే ఉందో అది కూడా ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. తర్వాత నేను రాసిన చూడు 6 7 ఐటమ్స్తో ఒక లిస్ట్ తీసుకున్నాను. అంటే నా దగ్గర ఇప్పుడు ఏమన్నాయి, 2 లిస్టులు ఉన్నాయి అనమాట. 2 లిస్టుల మధ్యలో ప్లస్ అనేది కనుక ఉంది అనుకో, అప్పుడు ఏం జరిగింది, రూలు 2 ఇంటీజర్స్ మధ్య ప్లస్ ఉంటే కూడతాయి, 2 స్ట్రింగ్స్ మధ్య ప్లస్ ఉంటే కాన్కెటనేషన్ జరిగింది, 2 లిస్టుల మధ్యలో ప్లస్ ఉందనుకో లిస్ట్ కాన్కెటనేషన్ జరిగింది. అప్పుడు ఏమైంది, దీనిలో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపేసి ఏం చేస్తాయంటే ఒకే లిస్ట్లో కంబైండ్ అయ్యి రావడం అనేది జరిగింది. అలా అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే లిస్ట్ ఏ అనే వేరియబుల్ లోపల ఏమైందంటే 1 2 3 6 7 అనే ఐటమ్స్తో నాకు ఏమైందంటే ఒక మెగా లిస్ట్ అనేది వచ్చింది. లిస్ట్ బి అనేది మనం అప్లై చేయలేదు కాబట్టి అప్పుడు ఏమైంది అంటే అది నార్మల్గానే ఉండిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంది? ఈ టెక్నిక్ కూడా ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే,
అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొక టెక్నిక్ నేర్చుకుంటున్నాను. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇది సింగిల్ అనమాట. ఇది సింగిల్ ప్లస్తో చేసేటప్పుడు ఇదనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కాంపౌండ్ ఆపరేటర్ తెలుసు కదా. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇదే వాల్యూ మధ్యలో నేను ఏం చేశానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేశాను. కాంపౌండ్ అసైన్మెంట్ అంటే తెలుసా? కాంపౌండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? కాంపౌండ్ని కనీసం 2 గనక ఆపరేటర్స్ కనుక ఉన్నాయనుకో దాన్ని కాంపౌండ్ అంటారు. ఇక్కడ కనుక చూసారనుకో థర్డ్ లైన్లో ఏముందో చూడండి. ప్లస్ అనేది ఒక ఆపరేటర్, ఎడిషన్ ఆపరేటర్. ఈజ్ ఈక్వల్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. 2 పక్క పక్కనే ఉంటే దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఎప్పుడైతే ఒక లిస్ట్లో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అప్లై చేశానో అది ఏమైందంటే మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ వేటిలో అయితే ఇంక్లూడ్ అవుతుందో ఆ అయిన ప్రతి దానిలో కూడా ఏమవుతాయి అంటే ఈ చేంజెస్ అనేవి అప్లై అయిపోతాయి అన్నమాట. అప్పుడు నాకు ఏమవుతాయి అంటే లిస్ట్ ఏ లిస్ట్ బి రెండిట్లో కూడా ఏమవుతాయి అంటే 1 2 3 6 7 అనే వాల్యూస్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే సింగిల్ ఆపరేటర్ వర్సెస్ డ్యూయల్ ఆపరేటర్, కాంపౌండ్ ఆపరేటర్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక లిస్ట్ మీద సింగిల్ ఆపరేటర్ చేస్తే ఆ ఎలిమెంట్ మీద మాత్రమే చేంజెస్ జరుగుతాయి. అలా కాకుండా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కనుక వాడితే ఏమైంది అంటే మనం తీసుకున్న లిస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఉన్న పొజిషన్స్ అన్నిటిలో కూడా ఏం జరిగిద్దంటే చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో కూడా ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే అనదర్ టెక్నిక్ గురించి నేర్చుకుందాం. అలానే నేను ఇంకొక టెక్నిక్ ఏంటిదంటే ఏం చేసాను, నా దగ్గర ఒక కోడ్ ఉంది. నా దగ్గర ఇంకొక టెక్నిక్ కూడా చూస్తున్నాను అనమాట. నా దగ్గర ఏంటంటే ఇక్కడ నాకేముందంటే ఇట్లా ఉందన్నమాట కోడ్. ఒక లిస్ట్ ఆఫ్ ఉంది. నాకు ఇక్కడ ఏముంది, ఒక 7 పెట్టుకున్నాం. 7 లిస్ట్ ఏ అని ఉంది, లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఉంది. తర్వాత నాకేముందంటే ఇక్కడ లిస్ట్ అండర్స్కోర్ ఏలో వాల్యూ నేను ఏం చేస్తానంటే రీప్లేస్ చేస్తున్నాను. ఇది ఏం చేశాను 1 అని దాంట్లో ఏం చేశానంటే ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నేను ఏం చేయమన్నానంటే 9గా రాయమన్నాను. ఇలా ఇచ్చానమాట కోడ్. అంటే నా దగ్గర ఏముందంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్, లిస్ట్ బి అని ఒక వేరియబుల్ ఉంది. లిస్ట్ ఏ అనే దాంట్లో ఏముందంటే 1 2 3 అనే ఇంటీజర్స్తో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకేదా. తర్వాత వేరొక వేరియబుల్ ఉంది, లిస్ట్ బి అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముంది అంటే 7 అనే ఒక ఇంటీజరు, అలానే లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ అనేది ఉందన్నమాట. ఓకేనా. అంటే నాకు అగైన్ మళ్ళీ చెప్తాను, లిస్ట్ బి అనే దాంట్లో ఏమున్నాయి అంటే ఆబ్జెక్ట్స్ 7 అనే ఒక ఇంటీజరు, లిస్ట్ బి అనే ఒక వేరియబుల్తో నాకు ఏమైందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే థర్డ్ లైన్లో లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ ఉంది చూడండి. ఆ వేరియబుల్లో 1 అనే ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్ నేనేం చేశానంటే 9 అనే వాల్యూతో రీప్లేస్ చేద్దాం అనుకున్నాను. అలా రీప్లేస్ చేసినప్పుడు లిస్ట్ ఏ అవుట్పుట్, లిస్ట్ బి అవుట్పుట్ ఏం రావచ్చు? ఏమని రావచ్చు? 193 7 193. ఓకేనా. మనకు అవుట్పుట్ అనేది ఏం రావచ్చు అంటే యాక్సెసింగ్ అనేది ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఆ యాక్సెసింగ్ అనేది చేసేసామంటే దాని మీనింగ్ ఏంటి, లిస్ట్ యాక్సెసింగ్ అనేది ఒక వాల్యూ రీప్లేస్ అనేది చేసేసామంటే ఆ వేరియబుల్ ఎక్కడైతే ఉందో ఆ ఉన్న వేరియబుల్స్ పొజిషన్ అన్నిట్లో కూడా ఏం చేసిందంటే చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది గుర్తుపెట్టుకుంటే అర్థమైపోయింది అన్నమాట. ఓకేనా. ఓకే. దీంట్లో ఎవరికన్నా డౌట్ ఉందా? సతీష్. ఓకేనా. ఓకే. Is it audible? ఓకే. అలానే మరొక టెక్నిక్ని కూడా చూద్దాం అనమాట. ఇది కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట.
హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? ఎస్ సార్. ఓకే. ఏ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు ఏమని రాసుకున్నంటే స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1 అనే ఆబ్జెక్ట్ కామా ఏ అని తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను. ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ 4? ఏమని రావచ్చు? 1 2 1 2 అనే ఇది మాత్రమే రావచ్చు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, సారీ, ఏ అని రాసాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకే. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు అంటే 1 2 1 2 అని మాత్రమే రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో అవుట్పుట్ మీ అందరికీ తెలుసు. 4 5 లైన్స్లో అవుట్పుట్ మీ అందరికి అర్థం కాకపోవచ్చు. ఆ అవుట్పుట్ దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఏ ఈక్వల్ టు 3 అనేది పెట్టాను. ఏ ఈక్వల్ టు 3 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్ యొక్క పొజిషన్లో 3 పెట్టు అని చెప్పాను. ఎప్పుడైనా సరే ఒక లిస్ట్లో ఏదైనా ఫర్ ద ఫస్ట్ టైం చెప్పినప్పుడు మాత్రం ఏం చేసిందంటే లిస్టులో ఈ వాల్యూని డైరెక్ట్గా తీసుకుంటుంది. సెకండ్ టైం ఆ లిస్టులో వాల్యూస్ కనుక మనం చేంజ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దానిలో ఉన్న వాల్యూస్ని లిస్ట్ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అప్లై చేసినప్పుడు మాత్రమే ఏమైందంటే ఆ చేంజెస్ అనేవి జరుగుతాయి. అలా కాకుండా మనం డైరెక్ట్గా చేయాలి అంటే చెయ్యలేము. ఎందుకంటే అక్కడ ఉన్న వాల్యూస్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇమ్యూటబుల్గా తీసుకుంటుంది. అందుకని 4 5 అనే వాల్యూస్లో మనం ఏదైతే చెప్పామో ఆ చెప్పిన చేంజెస్ అనే వాటిని ఏం చేసిందంటే కంప్యూటర్ డినైడ్ అనేది చేసింది. అంటే దాని మీనింగ్ ఏంది, మన దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట, ఏ అనే లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో వాల్యూస్ ఏమున్నాయి, 1 ఏ అని ఉందన్నమాట. ఆ ఏ అనే దాని పొజిషన్లో 3 అనేది అప్లై చెయ్యి అని చెప్పాను. ఆల్రెడీ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఏం జరిగింది, 2 అనే వాల్యూతో రీప్లేస్ చేసేసింది. రెండోసారి మనం రీప్లేస్ కనుక చేయాలి అనుకో డైరెక్ట్గా ఇలా చెప్తే అది అవ్వదనమాట. అందుకోసం మనకి ఏమైందంటే దానిలో చేంజెస్ అనేవి రాలేదు. అలా చేంజెస్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, లిస్ట్ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయాలి, రీప్లేస్ చేసినప్పుడు మాత్రం ఏమైందంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి, అప్డేట్ అవ్వడం అనేది జరిగిద్ది. అందుకోసం ఏం జరిగిందంటే లిస్ట్ ఏ అని చెప్పిన ప్రతిసారి ఏమైందంటే 1 2 అనే వాల్యూస్ మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటరు ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. ఓకే, అలానే లాస్ట్ టెక్నిక్ ఒకసారి చూసేద్దాం. అయిపోయింది. దీంతో మనం ఏం చేసేసామంటే లాస్ట్ వీక్ అంతా కూడా మనం ఏం చేసామంటే ఈ కాన్సెప్ట్స్తో మనం ఏం చేసామంటే లిస్ట్తో వర్కింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఇంకెవరికైనా డౌట్స్ ఉంది? ఎనీబడి? సార్. ఓకేనా? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ సంజయ్? Do you have any queries? ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టెక్నిక్స్ అనే వాటి గురించి కూడా నేర్చుకుందాం. ఓకే, మనం ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి, ఒక న్యూ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకుంటున్నాం. అదే ఏంటిదంటే దట్ ఈస్ లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్. అంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అని ఒక న్యూ టెక్నిక్ గురించి ఈరోజు సెషన్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఈ లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే ముందర మనం ఏం చేస్తామంటే వాటిలో లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ అనే వాటి మీద మనం ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్ గురించి అప్లై చేస్తూ ఉంటాం. వాటిలో ఒకటి ఏంటంటే స్ప్లిట్టింగ్ అనే ఒక టెక్నిక్ని, జాయినింగ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం. ఇండెక్సింగ్ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే దాన్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా నేర్చుకుంటాం. అలానే మనందరికీ స్లైసింగ్ అనేది తెలుసు కదా, ఆ స్లైసింగ్లోనే మనం ఏం చేస్తామంటే నెగిటివ్ స్లైసింగ్ అనే ఒక స్టెప్ని గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. మనందరికీ లిస్ట్ అంటే స్ట్రింగ్ అంటే తెలుసు కదా, ఆ లిస్ట్ అంటే స్ట్రింగ్ అనే కాన్సెప్ట్లో మనం ఇంకొక టెక్నిక్ని గురించి నేర్చుకుంటాం అనమాట. అదేంటిదంటే స్ప్లిట్టింగ్, జాయినింగ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఈ సెషన్ అనేది ఎవరికైతే బాగా ప్రాపర్గా అర్థమైందో
వాళ్ళు మాత్రం ఏం చేయగలరంటే నెక్స్ట్ ఫర్దర్గా థింగ్స్ అన్నిటిని కూడా ఈజీగా నేర్చుకోగలరు అనమాట. ఎవరైతే ఈ సెషన్ మిస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే నెక్స్ట్ చెప్పే ఫంక్షన్స్ టపుల్స్ అనేవి ఎవరికి కూడా రావు అనమాట. ఓకే. సో దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈరోజు టెక్నిక్ని ఒకే ఒక కాన్సెప్ట్ సహాయంతో నేర్చుకున్నాం. ముందు ఈరోజు సెషన్ ఏం చేశాను అది ఏంటిదంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఈరోజు సెషన్లో ఒక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అదేంటిదంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ని ఎలా స్ప్లిట్ చేస్తామనే ఒక టెక్నిక్ని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఓకే, అంటే ఏంటిది అనేది చూద్దాం. మనందరికీ తెలుసు అనమాట, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. స్ట్రింగ్ అంటే నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏంటిది? అది స్ట్రింగ్ రూపంలో ఉంది. ఇది రెడ్ అని ఉంది కదా, ఈ రెడ్ అనే దాన్ని నేనేం చేయాలి అనుకున్నా అంటే ఒక లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేయాలనుకున్నాను. హౌ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ లిస్ట్. ఎలా చేయగల ఒక స్ట్రింగ్ని నేనేం చేశానంటే ఒక లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాను. ఆల్రెడీ we learned on previous sessions. Vasanta, do you have any idea? Satish? డబుల్ కోటేషన్ తీసేసి స్క్వేర్ బ్రేసెస్ పెడితే లిస్ట్ కింద అయిపోతుంది. అలా కాదు నాన్న. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏంటి? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో ఏం తీసుకున్నానంటే ఏమైంది, ఒక వార్డ్ తీసుకున్నాను. వార్డ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాను, డబల్ కోట్స్లో రెడ్ అనే ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఓకేనా, RED రెడ్ అని తీసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా నేనేం చేయాలనుకున్నానంటే ఈ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా నేనేం చేయాలనుకున్నాను ఒక లిస్ట్ రూపంలోకి మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఆల్రెడీ చెప్పాము లిస్ట్ అనే వేరియబుల్ అనమాట. లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేస్తాను. వార్డ్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ప్లేయర్ అని చేసి చూస్తాను. అప్పుడు ఏమైందో చూడు. దాంట్లో ఏమైంది, నేను ఏం తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటి? రెడ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దానిలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ అనేది ఏమైందో చూడు. ప్రతి క్యారెక్టర్ కూడా ఏమైంది, ఒక్కొక్క లిస్టులో ఒక్కొక్క ఆబ్జెక్ట్గా మారిపోయింది. అంటే మనం ఒక స్ట్రింగ్ని కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్ ప్రతిదీ కూడా ఒక లిస్టు లోపల ఒక్కొక్క ఆబ్జెక్ట్గా మార్చాలి అంటే మనం ఏం చేసామంటే ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ ద్వారా మార్చామన్నమాట. ఇలానే ఇంకొకటి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదో ఒక టెక్నిక్ కూడా మోస్ట్ పాపులర్ అనమాట. ఇలా ఒక స్ట్రింగ్ని ఒక లిస్టులో ఉన్న ఆబ్జెక్ట్స్గా మార్చాలి అంటే మోస్ట్ పాపులర్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద టెక్నిక్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం అనమాట. దానిని ఏమంటారంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్లో ఉన్న ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధానంలో స్ప్లిట్ చేయడం అంటే ఎలా చేస్తారు అనే ఒక వన్ ఆఫ్ ద టెక్నిక్ని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఏమన్నా డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మారుస్తారు అనే ఒక టెక్నిక్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అలా నేర్చుకోవాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఏదైతే తీసుకున్నామో స్ట్రింగ్, ఆ స్ట్రింగ్కి సంబంధించిన వేరియబుల్, ఆ వేరియబుల్ని చెప్పేసేసి దాని పక్కన ఏం చేసామంటే డాట్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేసామంటే స్ప్లిట్ అనే ఒక కీవర్డ్ అప్లై చేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేస్తామంటే ఒక సపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సపరేటర్ అంటే ఏందో వదిలేద్దాం మనం ముందులో. సపరేటర్ బదులు మనం అక్కడ ఏమీ ఇవ్వకుండా కనుక వదిలేసేస్తాం అనుకో, అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నింటిని కూడా ఏం చేస్తుంది, కంప్యూటర్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది. అంటే డిఫాల్ట్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాటిని ఏమంటారంటే వైట్ స్పేసెస్ అని పిలుస్తారు. అంటే వాటన్నిటిని కూడా ఎంటీ స్పేసెస్గా తీసుకుంటుంది. వెంటనే ఏం చేస్తారంటే దాన్ని మొత్తాన్ని ఏం చేస్తుంది అది స్ప్లిట్ చేయడం అనేది చేస్తుంది అనమాట.
ఎలా స్ప్లిట్ చేస్తుంది ఏంటిది అనే టెక్నిక్ని గురించి జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేర్చేసుకొని తర్వాత ఏం చేద్దాం దాని గురించి లైన్ బై లైన్ అనేది మనం ఏం చేద్దాం అంటే నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే డే. యా, అదేంటిది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు కనుక చూసారనుకో ఒక కోడ్ ఉంది చూడండి. ఏమనుంది? నమ్స్. నమ్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లోపల ఏముంది? ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏ ఆబ్జెక్ట్ ఉంది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఉంది. ఏ స్ట్రింగ్ ఉంది? డబల్ కోట్స్లో 1 స్పేసు 2 స్పేసు 3 స్పేసు 4 అంటే అలా 1 2 3 4 అనే స్పేసెస్తో కూడిన ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకే, ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో చూడు, ఆ క్యారెక్టర్ నేను ఏం చేశాను అంటే ఒక లిస్టు లోపల ఒక్కొక్క స్ట్రింగ్ ఆబ్జెక్ట్గా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం అనమాట. ఏంటిది స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ మనం ఏం చేయాలి, దానికి ఒక రూల్ ఉందన్నమాట. సింటాక్స్ ఏంటిది? ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి దాని పక్కన డాట్ పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, స్ప్లిట్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేయాలి, బ్రాకెట్స్ కనుక పెట్టేసి ఆ బ్రాకెట్ లోపల ఏమీ ఇవ్వలేదనుకో దాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట. డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట. ఆ డిఫాల్ట్గా తీసుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ అని పెట్టేసి ఆ వేరియబుల్ చూసాను అనమాట. అప్పుడు ఏమైంది అవుట్పుట్ అనే దాని గురించి 1 by 1 అనేది చూడండి. ఓకేనా? ఓకే. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది అంటే దానిలో ఇందాక నేను తీసుకున్నాను చూడండి. నేను తీసుకున్న స్ట్రింగ్లో ఏమేమి ఉన్నాయి క్యారెక్టర్స్? 1 అని ఒకటి ఉంది, 2 అని ఒకటి ఉంది, 3 అని ఒకటి ఉంది, 4 అని ఉంది కదా. అవన్నీ కూడా ఏమైనాయి అంటే నా లిస్ట్ లోపల ఒక్కొక్క ఆబ్జెక్ట్గా మారిపోయినాయి అనమాట. ఇలా మార్చాలి అంటే ఎలా మార్చామనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఇందాక నేనేం చేశాను ఒక వార్డ్ అని ఒకటి తీసుకున్నాను. ఆ వార్డ్ ఏం తీసుకున్నాను ఒక స్ట్రింగ్ వార్డ్ తీసుకున్నాను. రెడ్ అనే ఒక వార్డ్ తీసుకున్నాను. దానిలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ ఒక లిస్ట్ లోపల ఒక్కొక్క ఐటమ్గా మార్చాలంటే లిస్ట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ సహాయంతో నేర్చేసాం. ఇలా చేసేసేటప్పుడు అన్ని టెక్నిక్స్ అనేది ఆ లిస్ట్ ఆఫ్తో అప్లై అవ్వన్నమాట. అందుకోసమే ఆ టెక్నిక్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. అదే ఏంటిదంటే ఒక వాల్యూ తీసుకున్నాను అనమాట. ఏంటిది? నమ్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ ఒక వాల్యూ ఉంచాను అనమాట. ఏంటిది? ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంచాను. 1 అనే ఒక క్యారెక్టర్తో ఉన్న స్ట్రింగ్ స్పేసు, తర్వాత 2 అనే క్యారెక్టర్తో ఉన్న ఒక స్ట్రింగ్ స్పేసు, 3 4 ఇలా నేను ఏం చేశానంటే 1 2 3 4 అనే క్యారెక్టర్స్తో నాకు ఉన్న ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్ స్పేస్ కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేసెస్ని వైట్ స్పేసెస్ అంటారు. ఆ స్పేసెస్ కాకుండా అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఒక లిస్టు లోపల ఒక్కొక్క ఐటెంగా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం దానికి ఒక రూల్ అనేది వాడతారనమాట. ఆ రూల్ని ఏమంటారంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ నేను ఏం చేశానంటే ఒక్కొక్క క్యారెక్టర్ నేను ఏం చేశానంటే మార్చాలి అనుకున్నాను. ఎలా మార్చాలి అనుకున్నాను? ఒక లిస్టు లోపల ఒక్కొక్క ఎలిమెంట్గా నేను ఏం చేద్దాం అంటే ఒక్కొక్క ఐటెంగా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ సహాయంతో చేస్తామంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం. ఆ స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ చేయాలి అనుకో మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ని ఏమంటారు? సింటాక్ అంటారు. సింటాక్ ఏంటిది? వేరియబుల్ నేమ్ చెప్పాలి. మనం ఏదైతే వేరియబుల్ని మనం లిస్ట్లా మార్చుదాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ అనేది చెప్పాలి. దాని పక్కన ఏం చేయాలి? డాట్ అనేది ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి? స్ప్లిట్ అనే ఒక కీవర్డ్ చెప్పాలి. దాని పక్కన ఏం చేయాలి? బ్రాకెట్ అనేది ఓపెన్ చేసేసేయాలన్నమాట. ఆ బ్రాకెట్ లోపల ఏం పెట్టాలి అంటే ఏమీ ఇవ్వకూడదు, ఎంప్టీగా ఉంచాలన్నమాట. ఎంప్టీగా ఉంచాలంటే డిఫాల్ట్గా అది ఏం చేస్తుందంటే ఒక్కొక్క క్యారెక్టర్ని తీసేసుకుంటుంది. ఓకేనా? తర్వాత నేను ఏం చేశానంటే ఇదంతా కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇదంతా అప్లై అవ్వాలి అంటే ఒక వేరియబుల్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఆ వేరియబుల్ ఏం పెట్టుకున్నా అంటే nums_.
లిస్ట్ అని పెట్టుకున్నాను. నమ్స్ అండర్ స్కోర్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని నేను ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసానో ఆ ఆబ్జెక్ట్ని మొత్తాన్ని అక్కడ ఉంచేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను, అక్కడికి వెళ్ళి నమ్స్ అండర్ స్కోర్ లిస్ట్ అనే వేరియబుల్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్లియర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది, నాకు అక్కడ ప్రతి వైట్ స్పేసెస్, అంటే స్పేసెస్ అని చెప్పారనమాట బ్యాక్ అండ్ కమ్యూనిటీ, వైట్ స్పేసెస్ అంటారు. అంటే ఒక క్యారెక్టర్ పక్కన స్పేస్ ఉంటే దాన్ని ఏమంటారంటే వైట్ స్పేసెస్ అంటారు. అంటే అక్కడ ఉన్న వైట్ స్పేసెస్ అన్నీ కూడా, ఒక వైట్ స్పేసెస్ ముందర ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ప్రతిదీ కూడా నాకు ఏమైందంటే ఒక లిస్టు లోపల ఒక్కొక్క ఐటెంగా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సెట్ అవుతుంది. సార్. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ 3-4 మధ్యలో ఏముంది, ఒక వైట్ స్పేస్ ఉందన్నమాట. ఆ వైట్ స్పేస్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు రిమూవ్ చేసేసి నేను ప్లే అరౌండ్ చేస్తే అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? గెస్ ఎనీవన్. ఒకసారి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే వైట్ స్పేసెస్ ముందర దాకా ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి, లిస్టు లోపల ఒక్కొక్క ఏమైంది, ఒక్కొక్క స్ట్రింగ్ ఆబ్జెక్ట్గా మారిపోయింది. ఆ వైట్ స్పేసెస్ లేనిదంతా కూడా ఏమైందంటే ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్గా మారిపోవడం అనేది గమనించారు. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టూ పక్కన ఉన్న వైట్ స్పేసెస్ని తీసేస్తాను. అప్పుడు తీసేస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? అప్పుడేమవచ్చు, ఒక లిస్ట్ నమ్ అండర్ స్కోర్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ లోపల ఏముంటుంది, 1 అనే ఒక స్ట్రింగ్ ఐటము 2, 3, 4 అనే క్యారెక్టర్స్తో ఉన్న ఒక స్ట్రింగ్ ఐటమ్ అనేది క్రియేట్ అయిపోయింది. కావాలంటే చూడండి, క్రియేట్ అయిపోయిందా లేదా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే మనం ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ కనుక ఇచ్చామంటే ఆ స్ట్రింగ్ నేను ఏం చేస్తాను, లిస్టులో ఒక్కొక్క ఐటెంగా మనకు మార్చాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మారుస్తాం. అలా మార్చేటప్పుడు ఏ ఐటెం అయితే స్ట్రింగ్ లోపల ఒక ఐటెంగా మార్చాలనుకుంటున్నామో ఆ ఐటెం తర్వాత మనం ఏమి ఇవ్వాలి అంటే ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. ఆ స్పేసెస్ ఇవ్వడం ద్వారా నాకేమైందంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకేమైంది అంటే ఏమవుతాయి, ఒక్కొక్క క్యారెక్టర్తో ఒక్కొక్క ఐటెంతో నాకేమైందంటే లిస్టులో సేవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? ఓకేనా? అలానే ఇంకొక టెక్నిక్ని గురించి నేర్చేసుకొని మనం ఏం చేద్దాము, ఆల్రెడీ ఈ టెక్నిక్ని కూడా చెప్పేసాను కదా. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొక టెక్నిక్ కూడా చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈ ఒక క్యారెక్టర్ పక్కన నేను ఏం చేస్తానంటే ఒక స్పేస్ కాకుండా 2 స్పేసెస్ ఇచ్చాను. అలానే లాస్ట్ క్యారెక్టర్ తర్వాత కూడా నేను ఏం చేశానంటే స్పేస్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఇప్పుడు ఏం చేశాను, ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? అప్పుడు ఏం వస్తుందని చూద్దాం అనుకున్నాను. చూస్తే నాకేమైందంటే నువ్వు ఎన్ని స్పేసెస్ అయినా ఇచ్చుకోరా బాబు, నాకేమైందంటే దానిలో వైట్ స్పేస్ అనేది ఇచ్చావు అంటే చాలు, అక్కడ ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేస్తుందంటే లిస్టు లోపల ఒక్కొక్క ఐటెంగా తీసుకుంటుంది అనమాట. లాస్ట్ క్యారెక్టర్ తర్వాత నువ్వు స్పేస్ అయినా ఇచ్చుకో, ఏం కాదు. ఫస్ట్ క్యారెక్టర్ బిఫోరు, లాస్ట్ క్యారెక్టర్ బిఫోరు, ఆఫ్టర్ ఏదైనా స్పేసెస్ ఇచ్చానుకో ఆ స్పేసెస్ని ఏం చేస్తుందంటే ఈ కంప్యూటర్ అనేది కన్సిడర్ చేయకుండా ఏం చేస్తుందంటే వాటన్నిటిని కూడా ఒక ఆబ్జెక్ట్గానే తీసుకుంటుంది అనమాట. అలా నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఈ 2, 3 పక్కన నేను స్పేస్ తీసేసి నేను ఏం చేశాను అంటే ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేశాను అంటే ఒక 3 లైన్ స్పేస్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి, 1 అనే ఒక ఐటెంని, 2, 3 అనే ఒక స్ట్రింగ్ ఐటెంని, అలానే 4 అనే ఒక స్ట్రింగ్ ఐటెంని ఏం చేసిందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్గా ఏం చేసింది, కంప్యూటర్ అనేది ఇవ్వడం అనేది చేసింది అనమాట. దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? అంటే ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము, ఒక స్ట్రింగ్ కనుక ఇస్తే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ని లిస్టు లోపలికి యాడ్ చేయాలి అంటే లిస్టు లోపల అవి ఎలా స్ప్లిట్ అవుతాయి అనే వన్ ఆఫ్ ద టెక్నిక్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? No, sir. Okay, that's it for today's session. Thank you for everyone. Thank you for joining today's session. Have a great day and bye.